సమగ్ర శిక్ష అభియాన్ ఏదైతే గత ప్రభుత్వంలో గత పాదయాత్రలు ఇచ్చిన హామీ ఏమి ఇచ్చారు? ఇప్పటి నుంచి 4.5 సంవత్సరాలైంది, మీ హామీ ఏమైంది, ఎంతవరకు నెరవేర్చారు, ఏం చెప్తారమ్మా? గతంలో పాదయాత్రలో నేనైతే ఆనందపురంలో కలవడం జరిగింది సార్. ఎవరిని కలిసి? జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో నేను కలిశాను. కలిస్తే మన ప్రభుత్వ అధికారులకి నెలలోపే రెగ్యులేట్ చేస్తామని చెప్పారు ఆయన. మాకు మా ఎడ్యుకేషన్లోని సర్వశిక్ష అభియాన్లోని పార్ట్ టైం అనుకోండి, మెసెంజర్లు అనుకోండి, సిఆర్పీలు అనుకోండి, అకౌంటెంట్లు అనుకోండి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేక వర్గాలలో ఉన్నాము. రాత్రనక పగలనక ఇతను వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెరిగింది, కానీ మా జీవితాలు మారలేదు. పని ఒత్తిడి జరిగి జేవేకి కిట్ అంటారు, నాడు నేడు అంటారు, అమ్మఒడి అంటారు, ఈ ఒడి అంటారు, అన్ని ఒళ్ళు కానీ ఈ రాత్రి పగలు వర్క్ చేసామా కానీ వర్క్ స్ట్రెస్, మండలం ప్లాను, డైస్ అనుకొని ఇవన్నీ చేయిస్తున్నారు. కానీ మాకు పని ఒత్తిడి కన్నా కనీసం మా ఆరోగ్యం కూడా చూసుకోకన్నా మేము పని ఒత్తిడికి లోనైనా సరే మాకు కనీసం వేతనమైనా ఇస్తారు అనుకుంటే రెగ్యులర్ లేదు కదా. ఇప్పుడు కనీస వేతనం కూడా లేదు. అటు ఏదైనా సంక్షేమ పథకాలకి దగ్గర అవుతారా అనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీలకి చెందలేదు, అటు సంక్షేమ పథకాలకి చెందలేదు, మధ్యలో ఉండిపోయాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అయితే 18 సంవత్సరాలు అవుతుంది. ఏ గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ మేము రోడ్డు ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం మా జీవితంలో, ఇదే ఫస్ట్ టైం. ఎందుకు ఎక్కవలసి వచ్చిందంటే ఆయనే చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశంలో ఆయన ఏమన్నారంటే, మీకు చేత కాకపోతే చెప్పండి, మా గవర్నమెంట్ వచ్చాక మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు పలికారు. ఆ పలుకులు, పాదయాత్రలో పలికిన పలుకులు ఏమయ్యాయో మాకు అర్థం కాలేదు. మేము ఇప్పుడు 3 నెలలకు ఒకసారి జీతాలు, 6 నెలలకు ఒకసారి జీతాలు. నార్మల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో, గవర్నమెంట్ సెక్టర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఎప్పుడు జీతం, ఎప్పుడు ఇంక్రిమెంట్లు పడతాయి, సంవత్సరం ఎప్పుడు ఇంక్రిమెంట్లు పడతాయని చూసే పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడు జీతం పడుతుందా అని ఆలోచన. అంటే ఈ 6 నెలలకు ఒకసారి 6 నెలలు అయిందా ఇంకా జీతాలు రాలేదు. ఎవడికప్పు ఎవరి దగ్గర తెచ్చుకొని, పిల్లల ఫీజు అనుకొని, ఆరోగ్యం అనుకొని, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. వాటి పరిస్థితి ఏంటి, రెంట్ ఏంటి, ఇప్పుడు కరెంటు బిల్లులు అనుకొని, నెక్స్ట్ లోన్ పెట్టుకుంటారు, ఆ లోన్ అనుకొని, ఈఎంఐలు అనుకొని, ఇవి వెనక అనేక రకాల ప్రాబ్లంతో పని ఒత్తిడితోటి చాలా సఫర్ అవుతున్నారు సార్ ఎస్ఎస్ఐ ఎంప్లాయీస్ అందరూ. కాబట్టి గత ప్రభుత్వంలో పెరిగిన జీతాలే, అంతే టీడీపీ హయాంలో పెరిగిన జీతాలే కానీ ధరలు పెరిగాయి. బాగా జగన్ అన్నయ్య గారు వస్తే మా జీవితాలు ఏదో బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఛాన్స్ అన్నారు, కానీ ఆ ఛాన్స్ మా జీవితాలు నాశనం అవుతాయని మేమైతే అనుకోలేదు. మా ఉద్యోగులు సర్వశిక్ష అభియాన్లో ఉన్న వాళ్ళందరండి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఎక్కువ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు, ఎంఏ బీఈడి చదివిన వాళ్ళు, ఎంత ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళే ఉన్నారు తప్ప ఇంకా హైర్ ఇది ఉన్నోళ్ళు కాదు. కాబట్టి మేమేంటంటే అప్పు చేసుకొని బతుకుతున్నాము. తర్వాత ధరలు మాత్రం పెరిగినాయి, మీకు పని ఒత్తిడి పెరిగింది, జీతం పెరగలేదు. ఇన్ని సంక్షేమ పథకాలు మీ ద్వారానే వెళ్తా ఉంటాయి. అవును, మాకు విద్యార్థులకు అందరికీ వర్తిస్తాయి, కానీ మా పిల్లలకు వర్తించి మాకు వర్తించు. అంటే ఊర్లో అందరికీ పని చేయాల్సి వస్తుంది. మేము సార్ పిల్లలకి సర్వీస్ ఇస్తున్నాము, టీచర్స్ సర్వీస్ ఇస్తాము, ఆ బాత్రూమ్లకు అడిగే వాళ్ళకి సర్వీస్ ఇస్తాము, వంట వండే వాళ్ళకి సర్వీస్ ఇస్తాము, అందరికీ సర్వీస్ ఇస్తాము. మాకు మేము సర్వీస్ ఇచ్చుకోలేకపోతున్నాము, మా జీవితాలు మారట్లేదు. కానీ మాకు ఇటువంటి ఆర్థిక పరంగా ఏది లేదు. 15 రోజులు అవుతుంది మీరు ధర్నాలు చేయబట్టి. అవును, 7వ రోజు ధర్నాలు చేయబట్టి. అవును, ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు. మా ఆశిస్తున్నాము, స్పందించింది అనుకోండి సార్, వెళ్ళని గుడ్డు ఏంటంటారా. మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా మేము చాలా వర్క్ చేస్తాం. ఎందుకంటే మా బాధ అర్థం చేసుకునే మనిషి వచ్చాడు అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఆయనలాగే పరిపాలిస్తారు అని వైఎస్ఆర్ కార్యకర్తల కన్నా ఎక్కువ చేశాం. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఫ్యామిలీ సర్కిల్ కానీ, ఈ సర్కిల్లో ఎక్కువ మోటివేషన్ చేసాం మేము. ఈ మోటివేషన్ అనేది ఏమైందని మాకు అర్థం కాలేదు. మా జీవితాలు ఏమవుతున్నాయో మాకు అర్థం. రోడ్డు మీద 18 సంవత్సరాల తర్వాత మా ఆడపిల్లలని ఈ రోడ్డు మీద ఇలా కూర్చోవలసిన అవసరం ఏముంది చెప్పండి. వైఫల్యం ఎంతవరకు మీరు అంటే మాట ఉన్నానన్నావు,
మాట తప్పనన్నావు, మడం తిప్పనన్నారు కదా. మరి ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? మా తరపున ఏది మీద సానుభూతి ఎక్కడ చూపిస్తున్నారు మీరు? అదేనది ఒకవేళ మనసు మార్చుకొని ఏమైనా ఈ నెల రోజులు టైం ఉంది కాబట్టి మంచి మనసుతో సేకరించి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంగా అప్పుడు ప్రతిపక్షంగా మీరు అడిగారు, రేపు మీరు ప్రతిపక్షం వాళ్ళకి అడిగే అవకాశం ఇవ్వద్దని చెప్పి ఇవ్వకూడదు కదా అని ఆశిస్తున్నాం అంతే.